హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్నాస్ ఛానల్. దిస్ ఇస్ వాణి ఆంజనేయులు. ఈరోజైతే నేను మీకు కొన్ని విటమిన్స్ గురించి చెప్దామనేసి వచ్చా అండి. ఏంటి అంటే విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి కదండి. అవి ఎలా ఉంటాయంటే కొన్ని వాటర్లో కరిగే విటమిన్స్ ఉంటాయి, కొన్ని కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి అన్నమాట. కొవ్వులో కరిగేవి ఏంటంటే కొంచెం లేట్గా అవి కరగడానికి టైం అనేది పడుతుంది. అవి ఏమేమి విటమిన్సో నేను మీకు చెప్తా అండి. విటమిన్ ఏ, ఈ, డి, కే అనే విటమిన్స్ అనేవి కొవ్వులో కరుగుతాయండి. ఇవి కరగడానికి కొంచెం టైం అనేది పడుతుంది. నెక్స్ట్ విటమిన్ ఏంటంటే వాటర్లో కరిగే విటమిన్ గురించి తెలుసుకుందాం. వాటర్లో ఏమేమి విటమిన్లు కరుగుతాయో చెప్తా అండి. విటమిన్ బి అండ్ సి అనేది వాటర్లో కరుగుతాయండి, ఈ 2 విటమిన్స్ కూడాను. నెక్స్ట్ మనకి విటమిన్ సి గురించి తెలుసుకుంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని మీ అందరికీ కూడా తెలుసు కదండి. ఇప్పుడు మనం ఈ విటమిన్ సి ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది మీతో నేను షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చా అండి. ఇప్పుడు యాక్చువల్గా విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్ కదండి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకసారి అయితే నేను మీతో చెప్తాను. ఈ విటమిన్ సి మనకి చాలా విటమిన్ సిలు అనేవి బయట మార్కెట్లో చాలానే దొరుకుతాయండి. అవి ఎలా ఉంటాయంటే కెమికల్ బేస్ అనమాట. మన విటమిన్ సి చెర్రీ ప్లస్ అనేది చూస్తున్నారు కదండి. ఈ విటమిన్ సి చెర్రీ ప్లస్ అనేది పూర్తిగా ఆర్గానిక్ అండి. ఇది ఎందుకు ఆర్గానికో నేను మీకు చెప్తాను. ఇది ఇస్రేలో చెర్రీస్తో తయారు చేయబడిందండి. ఇది బ్రెజిల్లో ఇస్రేలో చెర్రీస్ యొక్క ప్లాంట్ బేస్తో తయారు చేశారండి. అందుకనే ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. ఇదే ఎందుకు నేను ప్యూర్ ఆర్గానిక్ అని చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో బయట ఎలా ఉందో మీకు తెలుసు కదండి. ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది, మొత్తం పొల్యూట్ అయిపోయి ఎన్విరాన్మెంట్ కండిషన్ అంతా కూడా చాలా అంటే చాలా దారుణంగా మారిపోతుంది కదండి. అలాంటప్పుడు మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయండి. ఇప్పుడు నేను మీకు ఒక డెమో రూపంలో చూపిస్తాను అండి. యాక్చువల్గా ఇది బయోటిన్ అండి. మన బాడీ ఎట్లా పొల్యూట్ అయిపోతుందో చూపిస్తాను. ఇది బయోటిన్ అండి. ఇప్పుడు నేనైతే డెమో చూపించడానికి పొల్యూషన్ అయితే పట్టి తీసుకొని రాలేను కదండి. అందుకనే బయోటిన్ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను బయోటిన్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చా అండి. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, నేను ఇక్కడ కొన్ని వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇందులోకి చూస్తున్నారు కదా, కొన్ని వాటర్ అనేది తీసుకున్నానండి. ఈ వాటర్ తీసుకొని ఇది మనం పొల్యూషన్ అనుకుందాం అనమాట. ఈ బయోటిన్నే మనం ఇక్కడ పొల్యూషన్ అనుకుందాం. మన బాడీ ఎట్లా పాడైపోతుంది అన్నదానికి ఇక్కడ చిన్న డెమో రూపంలో మీకు చూపిస్తున్నాను అండి. చూడండి, నేను ఇక్కడ బయోటిన్ని ఈ ప్యూర్ వాటర్లో కలుపుతున్నాను. ఈ ప్యూర్ వాటర్ అనేది ఎలా ఉంది అంటే మనం తల్లి కడుపులో నుండి బయటికి వచ్చేటప్పుడు ఎంత అయితే ప్యూర్గా ఉన్నామో అంతే ప్యూర్ వాటర్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఆ వాటర్లోకి అంటే మన బాడీలోకి ఈ పొల్యూషన్ని నేను పంపిస్తున్నాను అనమాట. మనం బయట తిరిగేటప్పుడు మన బాడీ అనేది ఇంత పొల్యూట్ అయిపోతుందో చూడండి. నేను ఇక్కడ ఒక స్పూన్ బయోటిన్ అంటే పొల్యూషన్ని తీసుకున్నాను అనమాట. చూడండి, ఇలా కలిపేటప్పుడు మన బాడీ అంటే బయట తిరిగేటప్పుడు ఇంత పొల్యూట్ అయిపోతుంది అనమాట. మన బాడీ అనేది చూసారా ఎంతలాగా పొల్యూట్ అయిపోతుందో. ఇప్పుడు నేను ఇందులోకి మన విటమిన్ సి చెర్రీ ప్లస్ని ఎలా వాడతాను ఏంటి అన్నది చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదండి మన బాడీ అనేది ఎంత పొల్యూట్ అయిపోతుందో మీ అందరికి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కదండి. మనం ఎంత కలిపినా సరే ఏం చేసినా సరే ఇది మాత్రం ఇలానే ఉండిపోతుంది. యాక్చువల్గా మనం పెరిగే వాతావరణం అక్కడ ఉండే స్థితిగతులను బట్టి మనకి పొల్యూషన్ అనేది ఎక్కువగా అయిపోతుందండి. ఇప్పుడు ప్రెసెంట్ సిటీస్లో అయితే చూసుకుంటే చాలా పొల్యూట్ అయిపోతుందండి. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. మన బాడీలో ఉండే టాక్సిన్స్ కానీ పొల్యూషన్స్ కానీ లేకుండా మనం ప్యూర్గా సేఫ్టీగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే డైలీ కూడా విటమిన్ సి చెర్రీ ప్లస్ అనేది వాడాలండి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా. నేను మీకు ఇక్కడ ఒక చిన్న డెమో చేసి చూపిస్తా అని చెప్పాను కదండి. ఇప్పుడైతే మనం గ్లాస్లోకి పొల్యూట్ అయింది వాటర్ని తీసుకున్నాం కదా. ఈ విటమిన్ సి వేసి నేను మీకు ఒక చిన్న మ్యాజిక్ అనేది చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇది యాక్చువల్గా క్యాప్సిల్ అనేది ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, క్యాప్సిల్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఇంత తక్కువగా ఉండేటప్పుడు మనం ఇంత వాటర్లోకి ఇంత క్యాప్సిల్ అనేది అవసరం లేదు. చిన్న పీస్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఈ విటమిన్ సి క్యాప్సిల్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి,
ఇలా 2 పీసెస్గా చేసుకొని ఒకటైతే ఉంచేసుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు, డెమో కోసమే కదా, అందుకనే వేస్ట్ చేయకుండా చేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల, ఇలా వాటర్లో వేసుకుంటే కరిగిపోతుందండి. కానీ కొంచెంసేపు పడుతుంది కనుక వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను ఇక్కడ దీన్ని ఇలాగ పౌడర్ చేసి తీసుకొని వేసేస్తాను. చూడండి, మనం యాక్చువల్గా చాలా తక్కువ తీసుకున్నా సరిపోతుందండి. అది ఎంత అంటే అంత ఈజీగా వాటర్లోనే కరిగిపోతుంది. చూడండి, పౌడర్ చేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? నేను ఏమైనా ఇక్కడ మ్యాజిక్ అనేది ఏమైనా చేశానా? చూడండి ఎంత ఈజీగా వాటర్లో కరిగిపోయిందో. చూడండి, మన బాడీలో కూడా డైలీ మనం పొల్యూషన్లోకి అంటే బయటికి వెళ్ళేటప్పుడు మన బాడీ అనేది పూర్తిగా పొల్యూట్ అయిపోతుంది కదండి. అలా పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం డైలీ కూడా ఒక విటమిన్ సి క్యాప్సిల్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎంత ప్యూర్గా ఉన్నామో అంతే ప్యూర్గా అయిపోతాం అన్నమాట. చూడండి, మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకున్నాము, మన బాడీ అంతా కూడా ప్యూర్గా అయిపోయింది, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావాలి కదా, ఓకే ఇప్పుడు వేసుకున్నాము, మళ్ళీ మనకి ఇంకొక పని వచ్చింది, ఆ పని టైంలో మనం బయటికి వెళ్ళాము, అలా వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకోవాలా అని డౌట్ వస్తుంది. అస్సలు వేసుకోక్కర్లేదండి. ఎందుకు అంటే మనం ఒకసారి విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకుంటే ఇది మన బాడీలో 8 అవర్స్ అనేది మన బాడీ పైన పనిచేస్తుంది అనమాట. కావాలంటే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మళ్ళీ బయోటిన్ అంటే పొల్యూషన్ని మళ్ళీ తీసుకొని మన బాడీలోకి పంపిస్తున్నాను అనమాట. చూడండి, మళ్ళీ మన బాడీలోకి బయోటిన్ని పంపిస్తున్నాను. చూడండి, ముందైతే 1 స్పూనే వేసాం, ఇక్కడ 2 స్పూన్స్ వేసాం. అలా మనం బాడీ మొత్తం వేసేసినా సరే మనకైతే అస్సలు చిన్నది కూడా పొల్యూట్ అన్నది అవ్వదు మన బాడీ. చూస్తున్నారా, నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. ఇందాక చూసేటప్పుడు 1 స్పూన్కే మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. అలాంటి నేను విటమిన్ సి ట్యాబ్లెట్ వేసాక 2 స్పూన్స్ అనేది వేసాను. 2 స్పూన్సే కాదండి, కంప్లీట్గా మీరు ఈ బాటిల్ అంతా వేసేయండి, అస్సలు మన బాడీ అనేది పొల్యూట్ అవ్వదు అనమాట. కంప్లీట్గా 8 అవర్స్ అనేది మన బాడీని కంప్లీట్గా కాపాడుతుంది విటమిన్ సి అనేది. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే మ్యాజిక్ చేస్తున్నానని మీ అందరూ అనుకోవచ్చు. ఎంత మంచిగా అయ్యిందో మీరే చూస్తారు. మనం ఎన్నిసార్లు పొల్యూషన్ అనేది వేసినా అన్నిసార్లు అంతే ప్యూర్గా విటమిన్ సి వేసుకోవడం వలన అంత ప్యూర్గా అనేది మనం అయ్యామన్నమాట. యాక్చువల్గా మన బాడీలో ఈ విటమిన్ సి వాడడం వలన టాక్సిన్స్ కానీ పొల్యూషన్స్ కానీ నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ కూడా మన బాడీకి దగ్గరికి అనేది చేరనివ్వదు అనమాట. ఇది ఇందులోని ఎక్స్టెంట్ రిలేట్ కలిగి ఉండడం వలన 8 అవర్స్ అనేది మన బాడీ ఎంత గాఢమైన కండిషన్స్లో ఉన్నా సరే మనం దీని నుండి కాపాడుకోగలం. మన బాడీలో ఇమ్యూనిటీ అనేది అస్సలు కొంచెం కూడా తగ్గదనమాట. చూస్తున్నారు కదండి, ఇలా అయితే మనము ఈ విటమిన్ సి అనేది వాడడం వల్ల ఎంత మనకి ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుసుకున్నాం కదండి. ఇదే చిన్నపిల్లలకైతే న్యాచురల్ సి రూపంలో మనకి విటమిన్ సి అనేది దొరుకుతుంది. అదే 18 ఇయర్స్ అబవ్ వాళ్ళకైతే విటమిన్ సి చెర్రీ ప్లస్ అనేది దొరుకుతుంది అనమాట. ఈ విటమిన్ సి అనేది వేసుకోవడం వలన మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మీరు తిరిగి తెచ్చుకున్నట్టే అనమాట. యాక్చువల్గా దీని కాస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ చేసేటప్పుడు అయ్యే ఖర్చు కన్నా కూడా చాలా తక్కువ రేటు పడుతుందండి. చూడండి, మీరు ఒకవేళ ఫుడ్ రూపంలోనే విటమిన్ సి తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అది మన బాడీకి ఎలా అందుతుంది అంటే 20 ఆరెంజ్ పండ్లని అది కూడా తొక్కతో పాటు తీసుకుంటే మీకు ఆ రోజుకు కావాల్సిన విటమిన్ సి అనేది పూర్తిగా అందుతుందండి. కానీ 20 ఆరెంజ్ పండ్లు అంటే తినగలం, కానీ అది తొక్కతో పాటు తినాలంటే తినడం మన వల్ల కాదు కదండి. అందుకనే మీరు ఆలోచించండి, ఈ క్యాప్సిల్ని మీరు రోజుకి 1 తీసుకోవడం వలన మీకు రోజుకు కావాల్సిన విటమిన్ సి అనేది అంతా కూడా మీ బాడీకి పూర్తిగా అందుతుందండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే మీరే భద్రపరుచుకున్నట్టే అవుతుందన్నమాట.
ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాదండి, మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.